వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరార్మండ 29వ డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో CMR హాస్పిటల్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ రెడ్డి అధ్యక్షతన మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో కాలనీ BRS సీనియర్ నాయకులు, కాలనీ అధ్యక్షులు K శ్రీనివాసరెడ్డి, దొడ్ల శ్రీనివాస్, K నరసింహ, కాలనీ BRS అధ్యక్షులు S జీవన్ రెడ్డి, విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కృష్ణమాచారి, మల్లేష్, మధుసూదన్ రెడ్డి, వెంకట్, రాములు, కిరణ్, మురళి, జిలాని, గోపాల్ రెడ్డి, సందీప్, లత, రమ, బ్యాన్ డేవిడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, మహిళలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విశ్వకర్మ కాలనీలో చాలా మంది నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి నెల నిర్వహించాలని శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన విశ్వకర్మ కాలనీలో CMR హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి చైర్మన్ గోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, మన ఇన్ఛార్జ్ అయినటువంటి దుర్గాప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మా కాలనీలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే కాలనీ చాలా బీద బస్తీ కాబట్టి మనం ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ ఫీజు ఒక 500 ఉంటుంది. మనం మెడిసిన్ కొనాలంటే ఒక 500 నుంచి 2000 అవుతాయి. కానీ వాళ్ళే హాస్పిటల్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి సేవ చేయడం అనేది మనం చాలా మంది వినియోగించుకోవడం చాలా మంచిది. మనము మొన్న అడగగానే అన్న ఖచ్చితంగా 2 days టైం ఉండి పెడతామని చెప్పారు. పెట్టగానే మనం అడగగానే పెట్టినందుకు మన కాలనీ తరఫున వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి, వాళ్ళ యాజమాన్యానికి, వాళ్ళ డాక్టర్స్కు, డాక్టర్ మిత్ర బృందానికి మన కాలనీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే కుత్బుల్లాపూర్ అంటేనే చాలా బీద బస్సులు ఉన్నాయి. మన డివిజన్లో ఇంకొక 3-4 బస్సులు ఉన్నాయి. కృష్ణానగర్ కానీ, శివాలయ నగర్ కానీ. మనకు అన్న దుర్గాప్రసాద్ అన్న మనం సహాయం చేస్తే కంపల్సరీ వారి హాస్పిటల్ ఆధ్వర్యంలో మిగతా బస్సులలో గిట మనం వాళ్ళకు ముందుండి ఏదైనా సహాయం కావాలంటే మనం ముందుండి చేద్దాం. మా సొసైటీ ఆధ్వర్యంలో మన జీవన్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరం అన్నదమ్ముల్లా ఉంటాం కాబట్టి ఇక్కడ మా మహిళలు గిట ఉన్నారు. వాళ్ళు గిట మనం అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు మహిళలు కూడా ముందుండి మేము ఏదైనా సేవ చేయడానికి ముందున్నామని చెప్పి కోరుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈ బీద బస్సులలో హాస్పిటల్ CMR హాస్పిటల్ అంటే చాలా మేము తెలుసుకున్నాం. వారు మందులు చాలా ఈ రోజు ఇక్కడ వచ్చి సేవ చేయడం అంటే చాలా మనకు అందరికి సంతోషం. ఇక్కడ రాజీవ్ నగర్ మన శ్రీనివాస్ ప్రెసిడెంట్ గారు అక్కడ వాళ్ళ బస్సులు గిట శ్రీనివాస్ని అడిగి అక్కడ గిట మనం ఏర్పాటు చేస్తాం. మనం ముందుండి మనం చేసుకుంటే మన బస్సులలో కాబట్టి మనకు ఆ సేవ చేయడానికి ముందున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకు మన ఆయన సహాయం చేస్తే మనకు కూడా ముందుండి చేస్తారు కాబట్టి మనం CMR హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. CMR హాస్పిటల్ గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే దుర్గాప్రసాద్ రెడ్డి గారి అధ్యక్షతన మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. మా కాలనీలో సగానికి పైగా మధ్యతరగతి పేద ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలో ప్రజలు మనకు హాస్పిటల్ ఏదైనా చూపించుకోవాలంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల మా వీకర్ సెక్షన్ కాలనీలో నిర్వహిస్తే ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే మా కాలనీలో చాలా మట్టుకు, ఎందుకంటే వీకర్ సెక్షన్ చాలా మంది మధ్యతరగతి పేద ప్రజలే ఉన్నారు. మా కాలనీపై కొద్దిగా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది. మా కాలనీలో K శ్రీనివాసరెడ్డి అన్నగారు కాలనీ ప్రెసిడెంట్ గారు, BRS అధ్యక్షులు, వారి అధ్యక్షతన ఎలాంటి సహకారాలైనా అందించడానికి మేము సిద్ధంగా ఉంటాము. కాలనీ BRS ప్రెసిడెంట్గా నా పేరు జీవన్ రెడ్డి. మేము ఎలాంటి సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని నివేదించుకుంటున్నాము. ప్రత్యేక ధన్యవాదాలు CMR
ఈ రోజు మనం ఇక్కడ విశ్వకర్మ కాలనీలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ఈ యొక్క కాలనీ అయినటువంటి బిఆర్ఎస్ కె శ్రీనివాసరెడ్డి గారి రిక్వెస్ట్ తో మా చైర్మన్ అయినటువంటి గోపాల్ రెడ్డి గారు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అదొక్కటే కాకుండా ఇక్కడ మేము చూసినట్టయితే సర్వే చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము ఉచిత వైద్యం అందిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఎవరికి ఎంత పెద్ద ఆపరేషన్లు ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన హాస్పిటల్కి వస్తే అన్ని కూడా ఉచితంగా నిర్వహిస్తాం. కాబట్టి హాస్పిటల్కి కూడా వచ్చి మా యొక్క వైద్య సేవలను మీరు తీసుకోవాలి. లేదంటే ఇవన్నీ కూడా భారీ ఖర్చుతో కూడుకున్న పనులు కాబట్టి మీరు అందరూ కూడా హాస్పిటల్ విజిట్ చేసి అక్కడికి వచ్చి మీరు డాక్టర్ల ద్వారా ఇటువంటి వైద్య సేవలను వినియోగించుకోవాలి. హాస్పిటల్ వచ్చేసి మీకు కండ్లకోయ మేడ్చల్లో ఉంది. మీరు ఎప్పటికైనా 24/7 ఏ టైంలో కూడా రావచ్చు. ప్రతిసారి మీరు వచ్చినప్పుడు అక్కడ అడ్మిట్ అయినా మీరు మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇదంతా కూడా మీకు అందిస్తున్నటువంటి మన కె శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాతో చాలాసార్లు సంప్రదించి మీ యొక్క ఏరియాలో క్యాంప్ పెట్టడం కావాలని చెప్పి కోరారు. కాబట్టి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. మీరందరూ కూడా రావాలి, వినియోగించుకోవాలండి వైద్య సేవలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూరారం విశ్వకర్మ కాలనీలో ఈరోజు సిఎంఆర్ హాస్పిటల్ వారు క్యాంప్ ఏర్పాటు చేసినందుకే నిజంగా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పేద ప్రజలకి చాలా ఇది సదవకాశంగా మేము భావిస్తున్నాము. ఈ అన్న గోపాల్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో, అట్లాగే మన కాలనీ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసరెడ్డి గారి అన్నగారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రజలందరూ దీన్ని వినియోగించుకుంటున్నారు. అన్ని ఫ్రీ చెకప్లు చేస్తున్నారు. బీపీ, ఐ, షుగరు అన్నిటికీ, థైరాయిడ్ అన్ని టెస్టులు ఫ్రీగానే చేస్తున్నారు. పేద ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు. ఇది సంతోషకరంగా ఉంది మా అందరికి. ఎక్కువ పేద ప్రజలు ఉన్నారు కాబట్టి చాలా సదవకాశంగా భావిస్తున్నాం మేము ఇది.